మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట్ 1 మరియు 2వ గని ఆవరణలో ఎన్నికల వేళ ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘం గేట్మింగ్ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని గడిచిన 10 సంవత్సరాల్లో టీజీబీకే ఎస్పీలను గెలిపించిన పాపాన కార్మికులు సమస్యలు నెరవేర్చకపోగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆరోపించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వినోద్ రాబోయే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులను కోరారు. మాకిచ్చే అవకాశాన్ని ఇక్కడున్న మన కార్మిక సోదరులకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది, మా తమ్మునుకున్నది. ఎందుకంటే మా నాయన 70 ఏళ్ల సంధి చేసిన సేవల గురించి ముంగడ తీసుకుపోమని ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎల్లకాలం మన సింగరేణిని కాపాడుకోవాలని మనం తీసుకున్న మా కుటుంబం ఎట్లా చేయాలి సార్? ఎన్టీపీసీకి డబ్బులు కట్టకపోతే 1,10,000 మంది రోడ్డు మీద పడతారు. వాళ్ళని కాపాడే బాధ్యత ఉన్నది. నేను గోదావరికనే కాదు, యావత్ ఉన్న తెలంగాణ సింగరేణి కంపెనీకి కాపాడుకోవాలని అప్పుడు ఆ టైంలో ఉన్న ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ ఎండీతో మాట్లాడి మీకున్న సమస్యలు ఇప్పుడే రాజమౌళి గారు చెప్పినట్టు మీ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అయినా కానీ, కొత్త బావులైనా కానీ, కొత్త ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ కావాలో ప్రత్యేకంగా మీ హాస్పిటల్స్కు సంబంధించిన ఎట్లా ఇది క్లియరెన్స్ చేయాలి, ఎట్లా మీకు మెడికల్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ ఉన్న సమస్యలన్నీ మా కాంగ్రెస్ పార్టీ మా ఐఎన్టీయూసీ ప్రత్యేకంగా తీసుకుంటుందని మీకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది. నేను కంపల్సరీగా మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్య మా ఉన్న యూనియన్కు సంబంధించిన జనక్ ప్రసాద్ గారు, భూమన్న గారు, రాజమౌళి గారితో మీరందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి. మనం అందరం కలిసికట్టి పనిచేసుకుందాం. 27వ తారీఖు మా గడియారం గుర్తుకు ఇచ్చి ఓటిస్తే మా చేతులు పకడ్బందీ అవుతాయి, మా యూనియన్ స్ట్రాంగ్ అవుతుంది. వర్కర్స్కు అవసరమైన ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో నేను కార్మిక మంత్రి ఉన్నప్పుడైతే ఒక్క యూనియన్లో కూడా ఇబ్బంది కాలే. 5 ఏళ్ళు స్మూత్గా నడిపించిన 2004 to 9 అప్పటికి కూడా మన సింగరేణి సోదరులకు అభివృద్ధి కానికే ఎట్లా జైపూర్లో ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నేను మా నాయన తీసుకున్న కార్యక్రమాన్ని 600 మెగావాట్ల ఉన్నది 1200 చేసినాము. మన కార్మిక సోదరుల పిల్లలు ఎట్లా ముంగట రావాలి అనే కార్యక్రమాన్ని మా ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులతో మాట్లాడి వర్కర్స్ని ప్రతి ఒక్క సమస్య నేను దూరం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ 27వ తారీఖు గడియారం గుర్తుకు ఓటిచ్చి మీ అందరు ఆశీర్వాదం ఇస్తే పక్కా గ్యారంటీ. ఇది ఉట్టి మాటలు కావు సోదరులారా. మీరు ఎట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి నాకు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇచ్చిన మాటను యూనియన్ తరఫు నుంచి కూడా నేను తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొక్కసారి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఐఎన్టీయూసీని కాపాడండి, మాకు ఒక విశ్వాసం ఇవ్వండి.